దీని పేరు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనొచ్చు, బిర్యానీ ఫ్రైడ్ రైస్ కూడా అనొచ్చు. దీన్ని చేసిందే 12 గంటల అప్పుడు చేసింది. దీన్ని ఎర్రగడ్డలు, తమ్మిడికాయలు అన్నీ వేసి 2 గుడ్లు బాలు కొట్టి మళ్ళీ గుడ్లు ఉడకేసి మళ్ళీ గుడ్లు వేసి అన్నీ వేసి కలబెట్టాలి. దాన్ని ఫస్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ నూనె పోసి ఆవాలు వేయాలి. ఆవాలు వేసి తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు తర్వాత ఎర్రగడ్డలు వేయాలి. ఎర్రగడ్డలు వేసి బాగా వేయించి చింతపండు వేసి చింతపండు పిసికి దాన్ని నీళ్ళు పొయ్యాలి. అది పోసి అప్పుడు బాగా ఉడకబెట్టి అప్పుడు అన్నం వేసి వైట్ రైస్ వేసి ఇప్పుడు బాగా వేపి ఉడకబెట్టి కారం పసుపు వేయాలంటే వేసేసి బాగా వేయించాలి. బాగా వేసిన తర్వాత అప్పుడు ఎర్రంగా వస్తుంది. దాంట్లో మళ్ళీ మిరపకాయలు అన్నీ వేసుకోవచ్చు. దాంట్లో మిరపకాయలు అన్నీ వేసుకొని అలాగా ఎర్రగడ్డ కూడా వంతన కూడా కోసుకోవచ్చు. పెద్దగా ఎమ్ముగా దెబ్బ కూడా కోసుకోవచ్చు. వంతన వేసుకొని వంతన చూడు ఎన్ని ఎర్రగడ్డలు వేసుకున్నాం. వంతన వేసుకొని చేసుకోవచ్చు. వంతన అయితే కొద్దిగా కారం ఎక్కువ ఉంటుంది, ఉప్పు కొద్దిగా తగ్గి చేసుకోవాలన్నమాట. కొద్దిగా నేను ఎక్కువ వేసినట్టు